వాళ్ళ హృదయంలో ఉన్న సంగతులన్నీ ఓపెన్గా నీతో చెప్పుకునేంత దగ్గర నువ్వు కావాలి. నేను అమ్మని, నేను నీలుక్కుంటా, నేను ఇంతే వాగుతా అంటే ఎట్లా కుదిరిద్దమ్మా? ఎట్లా కుదిరి? నువ్వు అమ్మవేనమ్మా, ఎవరు కాదన్నారమ్మా? నువ్వు అమ్మవి అయినా పెత్తందారివి కాదమ్మా. నువ్వు ఫ్రెండ్, స్నేహితురాలివి కావాలి. నీ కూతురైనా కొడుకైనా అన్ని ఫ్రీగా నీతో పంచుకునే విధంగా నువ్వు దగ్గర అవ్వాలి. నిన్ను చూసి ఏమన్నాలో తెలుసా? మా అమ్మ మాకు అమ్మ కాదు, మా అమ్మ దైవజనురాలు, మా అమ్మ దేవుని సంబంధి, మా అమ్మ ఆత్మీయంగా మమ్మల్ని పెంచింది, మా అమ్మ ఆత్మీయంగా ప్రవర్తించింది, ఆత్మీయంగా నడుచుకుంది. అన్ని విషయాల్లో అమ్మ మాదిరిగా ఉంది. ఏనాడు నేను అమ్మనని పెత్తనం చేయలా. కృంగిన వేళ ధైర్యపరిచింది, గుండె చెదరిన వేళ ఆదరించింది, తన బాధ్యతను అక్షరాలను నెరవేర్చింది, ప్రోత్సహించింది. నేను ఏమీ తెలియని పిచ్చిదాన్ని నన్ను ఇలా తయారు చేసింది మా అమ్మ అని చెప్పుకోవాలమ్మా నీ బిడ్డలు. రేపు నేను ముగిస్తున్నాను, మిమ్మల్ని ఇంక హింసించను. కానీ ఎందుకు ఇవన్నీ చెప్పాలనిపించిందండి ఈరోజు. అందుకే చెప్తున్నా, మీరేమన్నా అనుకోండి, నాకు దేవుడిచ్చిన తలంపులు నేను చెప్తున్నా. ఇంతకంటే మంచి తలంపులు మీకుండి ఇంకా గొప్ప ఆలోచన పరులైతే వర్ధిల్లండి. అంతకంటే నాకు కావాల్సిందేముంది? థామస్ ఆల్వా ఎడిసన్ తల్లి గురించి ఏం చెప్పాడో తెలుసా? చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు స్కూల్కి పంపిస్తే ఆయనకి వినపడదు. వాళ్ళు అరిసి 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 ఆయనకి అర్థం కాక, ఆయనకు చదవటం రాక, ఆ టార్చర్ వాళ్ళు తట్టుకోలేక ఒక లెటర్ రాసి అతని చేతికి ఇచ్చి పంపించారు ఇంటికి. మీ కుమారుడికి చదువు చెప్పటం మా వల్ల కాదు. ఒకటి, వాడికి వినపడదు, వినపడ్డ అర్థమై సావదు. ఇట్లాంటి పిచ్చోడిని ఇంకొకటి చూడలేం మేము. కాబట్టి వీడికి చదువు చెప్పేవాళ్ళు ఇంకెవరైనా ఉంటే వెతికి వాళ్ళ దగ్గర చేర్చండి, మా దగ్గరకు పంపించొద్దని రాశారు లెటర్లో. ఆ చిన్న పిల్లగాడు ఉన్నప్పుడు తీసుకొచ్చి ఇచ్చాడు అమ్మకి. మమ్మీ స్కూల్లో ఇచ్చారని ఆమె చదివింది, కన్నీళ్ళు వచ్చినాయి. బిడ్డను దగ్గరకు తీసుకుంది, అమాయకంగా అడిగాడు, ఏంటి మమ్మీ అని. అప్పుడు పెద్ద శబ్దంతో చెప్పింది, నువ్వు పెద్ద మేధావంట, నీలాంటి జ్ఞానవంతుడికి చదువు చెప్పటానికి వాళ్ళ కష్టం అవుతుందంట, అందుకని నన్నే చెప్పమన్నారు అని కొంత చదువు తల్లి నేర్పింది. ఏమని చెప్పిందో తెలుసా? పిచ్చి కొడుకును పట్టుకొని, వినపడని కొడుకును పట్టుకొని, ఆ పిచ్చోడిని బట్టి నువ్వు మేధావి అని చెప్పింది. రోజులు గడిచినాయి, పెరిగి పెద్దోడయ్యాడు, చదువుకున్నాడు, శాస్త్రవేత్త అయ్యాడు, బల్బును కనుగొన్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఇంటికి పోయి స్విచ్ చేస్తావు చూడు, టపిమని లైట్ వెలిగిద్ది. అది ఎవరు కనుక్కున్నారో తెలుసా? థామస్ ఆల్వా ఎడిసన్. ఆ ఒక్కటే కాదు, ఇంకా చాలా కనుక్కున్నాడు ఆయన. ఆయన తన తల్లి చనిపోయినప్పుడు ఆమె గదిలోకి వెళ్ళి, ఆమె బాక్స్ ఉంటుంది కదా, ఆ బాక్సులో ఏమేమి ఉన్నాయని వెతికాడు. తన చిన్నప్పుడు స్కూల్లో ఇచ్చిన లెటర్ కూడా దాచిపెట్టుకుంది తల్లి. అది తీసి చదివి ఏడుస్తా ఒక మాట అంటాడు ఆయన. తన ఫ్రెండ్స్తో అంటాడు, తన తోటి వాళ్ళతో అంటాడు, నేను పిచ్చోడిని, చదువురాని మొద్దుని, నేను జీరోని నా స్కూల్లో. ఈరోజు ప్రపంచంలో కొన్ని కనుగొన్నందున మేధావిని. కానీ ఇవన్నీ ఏమీ లేనప్పుడు స్కూల్లో నాకు ఇచ్చిన లెటర్ ఇది, ఇందులో నేను జీరోని. కానీ నేను జీరోగా ఉన్నప్పుడే మా అమ్మ నాలో హీరోని చూసింది. అవన్నీ ఆయన కనుక్కున్నాయనంట. చూడండి, చెవిటైన సౌండ్ సిస్టమ్